వైకుంఠమైన ఈ తిరుమల కొండకు మహిమలు అన్నీ ఇన్ని అని చెప్పడం సాధ్యం కానే కాదు. ఈ కొండను ఎక్కితే చాలు ఎన్నెన్నో దోషాలు పోతాయి. తాకితే చాలు మరెన్నో తెలియక చేసిన ఘోర పాపాలు నశిస్తాయి. మరి ఈ కొండమీద వీచే చల్లని గాలులు సోకితే చాలు అనేకమైన శరీర రుగ్మతలు, భయంకరమైన కర్మ రోగాలు సులువుగా పోతాయి. ఇక ఈ కొండమీద జలజలా పారే సెలయేళ్లు, కొండల మీద నుంచి దుమికే జలపాతాలు, పుష్కరిణిలు, అందులోని పావన జలాల మహిమలు ఇంతింతని వర్ణించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. సృష్టి ఆదిలో అరూపంగా ఉన్న సమిష్టిగా ఉన్న వేదరాశిని వేదవ్యాస మహర్షి చతుర్వేదాలుగా విభజించారు. ఋగ్యజు సామ అథర్వణ వేదాలుగా. ఇందులో ఋగ్వేదం అతి ప్రాచీనమైనది. అమూర్తార్చన అనే ఫామ్లెస్ వర్షిప్ అంటారు. విగ్రహారాధనకు ముందటి అర్చనా కార్యక్రమం ఇది. దేవదేవుణ్ణి అరూపంగా అగ్నిముఖంగా అర్చించుకోవడం, ఇంద్రాది దేవతలకు యజ్ఞయాగాదుల్లో హవస్సును సమర్పించుకోవడం, లోక కళ్యాణం కోసం వారిని ప్రార్థించడం, ఇది ఋగ్వేదంలో ప్రధానంగా చెప్పబడింది. తర్వాత యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు రూపుదిద్దుకున్నాయి. వేదవ్యాస మహర్షి ఈ వేద విభజన చేసిన తర్వాత 14 లోకాల్లోనూ ఆయా యుగాల్లో జరిగిన కొన్ని విశిష్టమైన కార్యక్రమాలను దుష్ట శిక్షణార్థం, శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాల్లో ఆవిర్భవించి ఈ సృష్టినంతా కాపాడిన విశేషాలను 18 పురాణాలుగా విభజించి మానవ జాతికి సమర్పించారు. ఈ 18 పురాణాల్లోనూ శ్రీ మహావిష్ణువు కానీ, మహేశ్వరుడు కానీ, స్కందుడు కానీ, శక్తి కానీ, వీరందరూ కూడా ఆయా యుగాల్లో ఆయా లోకాల్లో సంభవించిన లోకకంటకులైన రాక్షసులను నిర్జించి సాత్వికమైన దైవశక్తిని తిరిగి పునరుద్ధరించిన ఘట్టాలు ఎన్నో వర్ణనలతో ఈ 18 పురాణాల్లోనూ చెప్పబడి ఉంది. అందులో ముఖ్యంగా వరాహ పురాణం, భవిష్యోత్తర పురాణం, స్కంద పురాణం మొదలైన వాటిలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క శక్తిని, భక్తుల మీద వాత్సల్యాన్ని, లోకరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలను వేదవ్యాస మహర్షి చాలా వివరంగా వర్ణించున్నారు. లోకాలోకములు లోన నించుకొన్న నీవు ఈ కడనా ఆత్మలోన నెట్టణగితివి. లోకాలోకములు లోన నించుకొన్న నీవు ఈ కడనా ఆత్మలోన నెట్టణగితివి. ఆకడ వేదములకు అగోచరమైన నీవు, ఆకడ వేదములకు అగోచరమైన నీవు, వాకుచ నీ నామములు వడినేట్టణగితివి. ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడనెట్టుగాచితివి. ఆహా నమో నమో ఆది పురుష నీకు. ఒకప్పుడు బ్రహ్మాది దేవతలు, కుమారస్వామి, అంజనాదేవి, శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సప్తఋషులు, తుంబురుడు, నారదుడు, పాండవులు, ఆళ్వారులు, తాళ్లబాక అన్నమాచార్యులు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, ఇలా ఎందరెందరో మహనీయులు, పరమయోగులు, మునులు, పరమభక్తులు ఆయా యుగాల్లో ఆయా కాలాల్లో ఈ వెంకటాచల పర్వత సానువుల్లో తిరుగాడారు. వారికి నచ్చిన రీతుల్లో, వారు మెచ్చిన రీతుల్లో తపస్సులు చేశారు, పవిత్ర స్నానాలు చేశారు,
కొండలరాయుణ్ణి కీర్తించారు, గానం చేశారు, యాగాలు చేశారు, యజ్ఞాలు నిర్వహించారు. ఇలా ఎన్నెన్నో విధాలుగా సాధనలు చేస్తూ పునీతులయ్యారు, తరించారు. తాము తరించడమే కాక ఎందరినో తరింపచేశారు, తరింపజేస్తూనే ఉన్నారు. వెంకటాచల క్షేత్రానికి ఉన్న అనంత మహిమలను ఆ మహనీయులు ఎన్నో విధాలుగా వర్ణించారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క లీలలను స్ఫురింపజేసే ఘట్టాలన్నింటినీ కూడా క్రోడీకరించి శ్రీ వెంకటాచల మహత్యం అనే మహద్గ్రంథంగా మనకు ప్రసాదించి ఉన్నారు. అమూర్తార్చనను మాత్రమే చెప్పే ఋగ్వేదంలో ఒకే ఒక విగ్రహాన్ని గురించి వర్ణన చెప్పబడి ఉంటే అది శేషాచల పర్వతాల్లోని వెంకటేశ్వర స్వామి వారి యొక్క అర్చావతార స్వరూపాన్ని వర్ణించే విధంగా ఆరాయి కాణే వికటే అనే శ్లోకంలో మనకు బహిర్గతమవుతుంది. ఋగ్వేద కాలంలోనే ప్రజలు ఐహికమైన తమ జీవితాల్లో సంభవించిన కష్టాలను నిర్మూలించడానికి, వాటి నుంచి విముక్తి పొందడానికి వెంకటాచల పర్వతాల మీద దుర్గమమైన అరణ్యం మధ్య ప్రతిష్ఠించబడి ఉన్న స్వామివారి యొక్క అర్చావతారాన్ని దర్శించి వారి కష్టాల నుంచి విముక్తి చెందేవారని ఈ అరాయి కాణే వికటే అనే శ్లోకం మనకు విశదీకరిస్తుంది. మరి ఇంతటి మహిమోపేతమైన ప్రశస్తికి ఆ క్షేత్ర వైభవం, శ్రీ స్వామివారి నామ వైభవం, దివ్యమంగళ విగ్రహమూర్తి వైభవం, అర్చనా వైభవం, ఉత్సవ వైభవం, ఇలా ఎన్నెన్నో ఉదాహరణలు. వెంకటాచల క్షేత్రం అద్భుతమైన కొండ, ఆశ్చర్యకరమైన కొండ. ఆ క్షేత్రం ఎలాంటిదో మనకు ప్రత్యక్షంగా అన్నమయ్య దర్శింపచేస్తున్నాడు. చూడండి. కట్టెదుర వైకుంఠము కాణచైన కొండ, తెటెరాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ. గాలిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. కట్టెదుర వైకుంఠము కాణచైన కొండ, తెటెలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. అంటూ ఈ క్షేత్ర దివ్య మహత్య వైభవాన్ని వర్ణించిన తీరు అద్భుతం, పరమాద్భుతం. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎన్నో పేర్లు, ఎన్నెన్నో పేర్లు. భక్తులు ప్రియాతి ప్రియంగా, ఎంతో ఇష్టంగా తమకు నచ్చిన పేర్లతో ఆ స్వామిని పిలుచుకుంటున్నారు. అయితే స్వామి తనను ఆ భక్తులు ఎలా పిలిస్తే అలానే పలుకుతున్నాడు. ఆ పేర్లన్నీ విచిత్రంగానూ ఉన్నాయి, అద్భుతంగానూ ఉన్నాయి, ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించేవిగానూ ఉన్నాయి. ద్రావిడ భాషలో మొట్టమొదటి గ్రంథమైన తొల్కాపియంలో సుమారు 2000 సంవత్సరాల ముందు, అంటే 1వ శతాబ్దంలో తమిళ భాషను మాతృభాషగా కలిగిన దేశాన్ని, వాటి యొక్క హద్దులను నిర్ణయిస్తూ దక్షిణాన కన్యాకుమారి, ఉత్తరాన వెంకటాచల పర్వతాలను హద్దులుగా వర్ణిస్తున్నప్పుడు ఆ వెంకటాచల పర్వతాల్లో దుర్గమమైన అరణ్యాల్లో ఉపత్యక అనే ఒక లోయ లాంటి చుట్టూ పర్వతాలతో మధ్య సమతలమైన ప్రదేశంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని పొడవైన మహావిష్ణువు యొక్క విగ్రహం అని వర్ణించి, చుట్టూ 4 స్తంభాలు, పైన ఒక కప్పు కలిగిన ఒక చిన్న దేవాలయంగా వర్ణించి 4 వైపుల నుంచి కూడా స్వామివారి యొక్క విగ్రహం దర్శనీయమయ్యేటట్లుగా వర్ణించబడి ఉంది. కొందరు భక్తులు ఆ స్వామివారిని ఏడుకొండలవాడ అని ఆర్తిగా ఎలుగెత్తి పిలుస్తారు. శేషాచలం, వెంకటాచలం, నారాయణాచలం, గరుడాచలం, వృషాచలం, వృషభాచలం, అంజనాచలం 7 కొండలలో ఉన్నందువల్ల ఏడుకొండలవాడని పిలువబడుతున్నాడు. ఇలా ఏడుకొండలవాడ అని పిలవగానే స్వామివారు
7 కొండలు నావే కదా, నేనే అధిపతిని కదా అని ఉబ్బిపోయి ఉబ్బి తబ్బిబ్బై ఆనందంతో భక్తుల కోరికలు తీరుస్తున్నారు. ఈ 7 కొండల పేర్లు ఎలా ఏర్పడ్డాయో, ఏ భక్తుల పేర్లతో ఏర్పడ్డాయో తెలుసుకుందాం. ఆ 7 కొండలు ఎక్కడున్నాయి? వాటి పేర్లేవి? అవి ఎలా ఏర్పడ్డాయి అంటే, ఆ 7 కొండలు ఎక్కడో లేవు. ఇదిగో ఈ తిరుమల పర్వత సానువుల్లో చోటు చేసుకున్న పర్వత శిఖరాలే 7 కొండలు. శేషాచలం, వెంకటాచలం, నారాయణాచలం, గరుడాచలం, వృషాచలం, వృషభాచలం, అంజనాచలం. ఇవే ఈ 7 కొండల పేర్లు. బావుంది. వాటికి ఆ పేర్లు ఎలా కలిగాయంటే, పూర్వం ఒకప్పుడు 1000 పడగల ఆదిశేషునికి వాయుదేవునికి మాటామంతి పెరిగింది. ఆ మాటలు పెరిగి పెరిగి చివరకు ఇద్దరూ నేను గొప్పంటే నేను గొప్ప అని, కాదు కాదు నీకంటే నేనే గొప్ప అని వాదులాడుకున్నారు. ఇంకేముంది, కోపంతో చిర్రెత్తి ఆదిశేషుడు ఇలా అన్నాడు: నీవు నాకంటే గొప్పవాడివి అయితే నన్ను కొంచెం కదుల్చు అంటూ ఆదిశేషుడు శ్రీవైకుంఠంలోని శ్రీవారి క్రీడాచలాన్ని చుట్టుకున్నాడు. అంతే, వాయుదేవుడు తన బలాన్నంతా సమకూర్చుకుని ఉన్నపడంగా ఒక్కసారి ఆ కొండకు చుట్టుకున్న ఆదిశేషుణ్ణి ఉఫ్ అంటూ ఊదాడు. ఇంకేముంది, ఇదిగో ఇలా ఆ పర్వతంతో కూడా ఆదిశేషుడు ఈ భూలోకంలోకి ఎగిరి వచ్చి పడ్డాడు. తనకు జరిగిన అవమాన భారంతో ఆదిశేషుడు కృంగిపోయాడు. శ్రీమన్నారాయణుడైన శ్రీనివాసుడు ఆదిశేషుణ్ణి ప్రేమగా స్పృశించి, శేషుడా, నీవు ఏమాత్రం బాధపడవద్దు. నేను నిన్ను నా బాహువులకు ఆభరణంగా ధరించి నాగాభరణునిగా దర్శనమిస్తాను. అంతేకాదు, ఈనాటి నుండి ఈ పర్వతం నీ పేరుతో శేషాచలంగా ప్రసిద్ధి చెందుతుంది. నేను కూడా శేషాచలపతి అనే పేరుతోనే భక్తులతో పిలిపించుకుంటాను అంటూ అనునయించాడు. ఆదిశేషుడు తృప్తి పొందాడు. ఇదిగో ఆనాటి నుంచి ఇది శేషాచలంగా, శేషాద్రిగా పిలువబడుతున్నది. ఇదే మొదటి కొండ. పానుపుగానున్నవాడు పడగలి శిఖరములుగా, సానువులే తన మేనుగా చక్కగా అమరే. పానుపుగానున్నవాడు పడగలి శిఖరములుగా, సానువులే తన మేనుగా చక్కగా అమరే. పూని పుడమి మోయువాడే భువిపై గిరిగా కుదిరి, తానుగా హరిణీ మణిగా, తానుగా హరిణీ మణిగా తనగా చిల్చే శ్రీనివాస నివాసమీ శేషాచలం. శ్రీనికేతనం ఇదే సేవించి తరించుదా, శ్రీనివాస నివాసమీ శేషాచలం. శేషాచలం, శేషాచలం. రెండవ కొండ వెంకటాచలం. వేం అనగా పాపాలను అన్నింటినీ, కటహ దహించేది అనగా పాపరాశిని భస్మం చేస్తుందట. ఎలా అంటే, భయంకరమైన దావాగ్నిలో ఒక పిడిచంత దూది పడితే దాని దరికి పోకుండానే ఆ వేడికి కాలి బూడిదై ఎగిరిపోయినట్లుగా వెంకటాచల పర్వతాన్ని తాకితే చాలు పాపాలు అన్నీ ఇట్టే నశిస్తాయట. వేంకారో మృతబీజస్తు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంగత్వాత్ వెంకటాద్రిరితి స్మృతః అంటూ వెంకటాచల పురాణంలో చెప్పబడింది. వేం అనగా అమృతతత్వాన్ని, కటహ ఐశ్వర్యాన్ని, ఇలా రెంటిని లౌకికమైన సంపదలతో పాటు పారలౌకికమైన మోక్షాన్ని ప్రసాదిస్తుందట ఆ కొండ. అందుచేత ఇది వెంకటపు కొండ అని పేరు పొందింది. పావనం పావనం శ్రీ వెంకటాచలం, పాపరాశిని దహించే పావకాచలం, కలికలుషహరం కలిమికాకరం. పావనం పావనం శ్రీ వెంకటాచలం. ఆదిగ పృథ్వీ జనని ఆదుకుని శ్రీ ఆది విష్ణువు యజ్ఞమయన్నే వరాహకృతి అవని చేరిన యజ్ఞగిరి ఇది.
అమృతం ఐశ్వర్యము శక్తియు ఐక్యమౌ శ్రీ జ్ఞానగిరీది. మూడవ కొండే నారాయణాచలం, అదే నారాయణాద్రి. పూర్వం నారాయణుడు అనే భక్తుడు దేశ సంచారం చేస్తూ చివరకు వెంకటాచల క్షేత్రాన్ని చేరుకొన్నాడు. ఆ కొండల్లో కోనల్లో విహరిస్తూ అక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆకర్షితుడయ్యాడు. అక్కడ జలజలారాలే జలపాతాల్ని చూసి ఆనందపడ్డాడు. అక్కడ ప్రవహించే సెలయేళ్లల్లో స్నానం చేస్తూ పులకించిపోయాడు. ఇంకా ఆ కొండపై నెలకొన్న కోనేటిలో స్నానం చేసేవాడు. ముఖ్యంగా స్వామి పుష్కరిణి తీర్థ పావన జలాల్లో స్నానం చేస్తూ ఆనంద నిలయంలోని వెంకటాచలపతిని, ఆ స్వామివారి వక్షస్థలంలో కొలువై ఉన్న వ్యూహలక్ష్మి అనబడే మహాలక్ష్మిని తీవ్రంగా ఉపాసించాడు. కొంతకాలానికి ఆ శ్రీనివాసుడు ప్రత్యక్షమై అడుగగా నారాయణుడు, స్వామి వెంకటపతి, ఈ కొండ నా పేరుతో అనగా నారాయణాద్రిగా ప్రశస్తిని పొందాలి. అంతేకాదు, ఈ కొండపై నీవు ప్రత్యక్షంగా భక్తులకు దర్శనమిచ్చి రక్షించు. ఇదే నా కోరిక స్వామి అంటూ ప్రార్థించాడు. వెంటనే వెంకటేశ్వర స్వామి తథాస్తు అంటూ ఆ నారాయణునికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఆనాటి నుండి ఈ కొండ నారాయణాద్రిగా పిలువబడుతున్నది. అడుగడుగున గోవింద స్మరణమే, అణువణువున వేదనాదమే. సురలు మునులు యాత్రికులే, కేశవు ముంగిట కింకరులే. నారాయణ కరుణామృతమే నగమై జగతిని ప్రోచినది. తారకములు అవతారములెన్నో ధరాధరముగా వెలసినవి. నమస్సులివియే నారాయణగిరికి, నమస్సులివియే నారాయణగిరికి. నారాయణ కరుణామృతమే. 7 కొండలలో గరుడాచలం 4వది. అదే గరుడాద్రి. శ్రీ మహావిష్ణువు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం సంభవామి యుగే యుగే అన్నట్లుగా యుగయుగాల్లో అవతరించి దుష్టుల్ని సంహరించి సాధువులను రక్షిస్తూ ఉంటాడు. ఒకప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు లోకాల్ని అనేక విధాలుగా హింసించాడు. పరమ సాధువుల్ని బాధపెట్టాడు. ఈ రక్కసుని బాధలు పడలేక ఓర్చుకోలేక వాళ్లంతా శ్రీహరిని రక్షించవలసిందని వేడుకొన్నారు. అంతటితో ఆగక ఏకంగా భూమండలాన్ని చుట్టగా మడతబెట్టి పాతాళానికి తీసుకువెళ్లి దాన్ని కాళ్లతో తన్నుతూ క్రీడించాడు. వెంటనే సాక్షాత్తు భూదేవి వైకుంఠపతిని వేడుకొంది. అంతే, సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు భయంకరమైన వాడి కోరలతో శ్వేత వరాహస్వామిగా అవతరించి హిరణ్యాక్షుని సంహరించాడు. అదే కోరలతో భూమిని సంరక్షించి ఉద్ధరించాడు. ఆ ఘనకార్యానికి బ్రహ్మాది దేవతలు, కిన్నెర గంధర్వాదులు, మహర్షులు, యోగులు ఎందరూ హర్షిస్తూ ఆదివరాహస్వామిని అనేక విధాలుగా స్తుతించారు, కీర్తించారు. అంతేకాదు, భూదేవిని రక్షించిన ఆదివరాహ రూపంతోనే ఇక్కడే దర్శనమిస్తూ లోకుల్ని కటాక్షించవలసిందిగా బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా ప్రార్థించారు. వారి ప్రార్థన మేరకు ఆదివరాహస్వామి ఈ భూలోకంలో ఇదే రూపంలో నిలిచి ఉంటానని వరమిస్తూ పక్కనే ఉన్న గరుత్మంతుని ఇలా ఆదేశించాడు. గరుత్మంతా, నీవు శ్రీవైకుంఠానికి వెళ్ళు. అక్కడ నేను శ్రీమహాలక్ష్మితో విహరిస్తూ క్రీడించిన క్రీడాద్రి పర్వతాన్ని, అక్కడ ఉండే క్రీడావాపి అనే సరస్సును ఇదిగో ఇక్కడ తెచ్చి స్థాపించు అని ఆదేశించాడు. వెంటనే గరుడ భగవానుడు చిత్తం ప్రభు అంటూ రివ్వున రెక్కలు విదిలిస్తూ శ్రీవైకుంఠానికి వెళ్లి అక్కడ క్రీడావాపితో కూడిన క్రీడాద్రిని తెచ్చి ఇక్కడ ఈ భూలోకంలో స్థాపించాడు. అదే గరుడాద్రి. సాక్షాత్తు గరుత్మంతుడు తెచ్చి ప్రతిష్ఠించినందువల్ల దీనికి గరుడాచలం అంటూ ప్రసిద్ధి ఏర్పడింది. వైకుంఠమున భాసిలు కళలే, సుపర్ణగిరిపై సువర్ణ శోభలు. తలతల విషనాగుల తలలను తెగటార్చి బ్రోచెడి కోరిమి లీలలు. వేలుపులైనను నీవే దిక్కని వేడుకొనెడి నిగమాద్రీదే, వేడుకొనెడి నిగమాద్రీదే.
కనగా కనగా కమనీయం గరుడగమను నీ ఘనశైలం హరివాహనమే అచలమై వరగిరిగా వరలిన వైనం గరుడాచలమదిగో గరుడాచలమదిగో. 7 కొండలలో 5వ కొండ వృషాచలం. వృషం అనగా ధర్మం. ఒకప్పుడు ధర్మదేవత తిరుమలేశుని గూర్చి తీవ్రంగా తపస్సు చేసిందట. ఏమనంటే తన ధర్మాన్ని తాను నిష్పక్షపాతంగా నిర్వహించేటట్లుగాను, తద్వారా తన అభివృద్ధి కోసం తపస్సు చేయగా శ్రీనివాసుడు శుభం అంటూ అనుగ్రహించాడట. అలా ధర్మదేవత అనగా వృషాధిపతి తపస్సు చేసిన దివ్యస్థలం అయినందువల్ల వృషాచలం అని పేరు పొందింది. అదే వృషాద్రి. వృషమనగ ధర్మమని వేదములు పలికినవి, ధర్మ ఫలదాయకుడు దైవమే శ్రీపతి. శిరము ఉన్నతము వరము నిశ్చలము ధర్మమే వృషాద్రి. దర్శించరి దరి చీరరి దర్శించరి దరి చీరరి. వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణంలో సీతాన్వేషణ కోసం వానర సైన్యంతో బయలుదేరిన రామలక్ష్మణులు వెంకటాచల పర్వతాల మీద ఉన్న శ్రీవారిని దర్శించి శ్రీవారి ఆలయానికి నైరుతి దిక్కులో ఉన్న ఉద్యానవనంలో విశ్రమించి వెళ్ళినట్లు, ఆ సమయంలో అరణ్యాల్లో విహరిస్తున్న కొంతమంది వానరులకు అక్కడి వైకుంఠ గుహ ప్రవేశంలో స్వామివారి వైకుంఠంలో ఉన్న వైభవాన్ని ప్రదర్శించినట్లు మనకు శ్రీమద్ రామాయణంలో చెప్పబడి ఉంది. అందులోనే శ్రీరామ జననానికి ముందు వశిష్ఠ మహర్షి యొక్క ఉపదేశం వల్ల దశరథ మహారాజు స్వామి పుష్కరిణి తీరంలో తపమాచరించి శ్రీవారిని సేవించుకొని శ్రీవారి యొక్క అనుగ్రహం వల్లనే రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులను పుత్రులుగా పొందారని కూడా మనం తెలుసుకోవచ్చు. అదే వృషాద్రి. 6వ కొండ వృషభాచలం. వృషభాచలం అని పిలవడానికి ఒక అద్భుతమైన కథ వినపడుతోంది. పూర్వం వృషభాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు పరమ శివభక్తుడు. వాడు ఎంతటి శివభక్తుడో అంతటి దుష్టుడు, క్రూరుడు. భక్తుల కోరికపై వాణ్ణి సంహరించడానికి శ్రీహరి కిరాత వేషాన్ని ధరించాడు. అంతే, ఇద్దరూ ఘోరంగా తలపడ్డారు. చివరకు శ్రీనివాసుడు వాడిపై సుదర్శన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్ర మహాయుధంతో తనకు చావు తప్పదని తెలుసుకున్న వృషభుడు శ్రీనివాసుని పాదపద్మాల మీద సాష్టాంగపడుతూ శరణు వేడినాడు. స్వామి శ్రీనివాస, నన్ను సంపూర్తిగా క్షమించు స్వామి. నీ చేతిలోని సుదర్శన చక్రంతో వధింపబడటం నా పూర్వజన్మల సుకృతంగా భావిస్తున్నాను. చివరిగా నా కోరికను తప్పక తీర్చగల కొండలంతటి కరుణామూర్తివి, దయాంతరంగుడవు స్వామి. శ్రీనివాస, ఇదిగో నేను తిరిగిన ఈ పర్వత ప్రాంతం నా పేరు మీద వృషభాచలంగా పేరు పొందాలి. అలాగే ఈ కొండపై నీవు చిరస్థాయిగా నిలిచి ఉంటూ వృషభాద్రిపతిగా పేరొంది భక్తులను సంరక్షించు అంటూ 1000 విధాలుగా ప్రార్థించాడు. అంతట శ్రీనివాస ప్రభువు తథాస్తు అంటూ తన చక్రంతో వాణ్ణి సంహరించాడు. అప్పటి నుండి ఇది వృషభాచలం అయింది. ఈ వృషభాచలం నామానికి సంబంధించిన ఇంకొక చక్కని స్థల పురాణం, ఇంపైన ఐతిహ్యం ఉంది. కాలాంతరంలో మరొక సమయంలో జరిగిన దివ్యగాథ. ఈ పర్వతంపై తుంగుర తీర్థంలో పూర్వం వృషభాసురుడు అనే పేరుతో ఒక రక్కసుడుండేవాడు. వాడు రాక్షసుడైనా తీవ్రమైన నరసింహస్వామి భక్తుడిగా ఉండేవాడు. అయితే వాడు ఎంతటి వీరభక్తుడు, అంతటి మహాక్రూరుడు. తన కంటపడిన మునులను, యోగులను, స్త్రీలను, మానవులను వెంటపడి తరుముతూ హింసించి చంపేవాడు. వాని ఆగడాలకు, దుశ్చర్యలకు తాళలేక అందరూ వెళ్లి శ్రీనివాసుణ్ణి వేడుకొన్నారు. మహాప్రభో, వాడి బారి నుండి రక్షించండి అని అనేక విధాలుగా స్తుతించారు. ఆ వృషభాసురుడు ఎంతటి క్రూరుడైనా ఆరాధనా సమయంలో పరమ సాత్వికుడిగా ఉండేవాడు. ప్రతిరోజు శ్రీ నృసింహస్వామిని గూర్చి యాగం చేసేవాడు. ఆ యాగంలో చిట్ట చివరిగా పూర్ణాహుతిగా తన శిరస్సును వధించి సమర్పించుకునేవాడు. అదేమి చిత్రమో గాని ఆ శిరస్సు ఎప్పటిలాగే వాని మొండెంపై మొలిచేది.
ఇలా ఒకవైపు వేడి హోమాలు, మరోవైపు ఆగడాలు మితిమీరిపోయాయి. భక్తులందరి కోరికపై ఒకప్పుడు శ్రీనివాసుడు ఉన్నపళంగా వాని ముందర ప్రత్యక్షమై దర్శనమిచ్చాడు. శ్రీనివాసుణ్ణి చూస్తూ వెంటనే విస్మయం నుండి తేరుకుని, స్వామి శ్రీనివాస ప్రభు, నీవు కోరిన వరాల రాయుడివి కదా, నాకొక వరం ఇవ్వు, నాతో యుద్ధం చెయ్యి, ఇదే నాకు నీవు తీర్చవలసిన కోరిక అని చేతులెత్తి నమస్కరించాడు. వెంకటేశ్వరుడు వానితో యుద్ధానికి తలపడ్డాడు. హోరాహోరీగా జరుగుతున్న యుద్ధంలో చివరకు శ్రీనివాసుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి వాని శిరస్సును ఖండించబోగా వెంటనే, స్వామి చిట్టచివరిగా నాదొక కోరిక, ఈ పర్వతం నా పేరుతో ప్రసిద్ధమగుగాక, అలాగే నీవు ఆ పేరుతోనే పిలువబడాలంటూ ఆ సుదర్శన చక్రానికి బలయ్యాడు. అలా ఈ పర్వతం వృషభాచలమని, వృషభాద్రి అని పిలువబడుతోంది. ఆ కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వరుడు ఆనాటి నుంచి వృషభాచలపతిగా, వృషభాద్రీశ్వరుడిగా పిలువబడుతూ ఆయా యుగాలలోని భక్తులను స్మరింపచేస్తూ ఉన్నాడు. ఫలముగా విష్ణు చక్రమున అసువులు వాసిన వృషభాసురుడు తన నామమ్మి తిరునామముగా ధన్యత పొందిన పుణ్యమిది, ధన్యత పొందిన పుణ్యమిది. భూధరమే వృషభాద్రి, భూధరమే వృషభాద్రి, భువనాధారుడి శ్రీహరి. అంజనాచలం 7వ కొండ. ఈ పేరు ఏర్పడడానికి అద్భుతమైన ఒక దివ్యగాథ వినపడుతున్నది. ఇది త్రేతాయుగం నాటికి సంబంధించిన ఆశ్చర్యకరమైన గాథ. పూర్వం కేసరి అనే వానరరాజు ఉండేవాడు. ఆయన భార్య అంజనాదేవి. ఎంతకాలానికి సంతానం కలగనందువల్ల ఆమె మతంగముని దగ్గరకు వెళ్లి తన బాధను వెళ్లబోసుకుంది. మతంగుడు చాలా ఆలోచించి చివరిగా అంజనాదేవికి సంతానం కలిగే మార్గం ఇలా బోధించాడు. అమ్మా, పంపానదికి తూర్పు దిక్కున 500 యోజనాల దూరంలో నరసింహస్వామి క్షేత్రం ఉంది. దానికి దక్షిణాన నారాయణగిరి అనే మహిమాన్వితమైన దివ్య క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో సకల పాపహరణి అయిన స్వామి పుష్కరిణి అనే దివ్యమైన భవ్యమైన కోనేరు ఉంది. ఆ కోనేటికి ఉత్తరం దిక్కున ఒక క్రోశం దూరాన ఆకాశగంగా అనే పవిత్రమైన పుణ్యతీర్థం నెలకొని ఉంది. అందులో ప్రతిదినం స్నానం చేస్తూ 12 ఏళ్లపాటు తపస్సు చేస్తూ ఉండు. నీకు తప్పక సంతానం కలుగుతుంది. గుణవంతుడు, శ్రేష్ఠుడు, అనంత బలశాలి, సర్వలోక పూజ్యుడు అయిన పుత్రుడు నీకు కలుగుతాడు అని ఆశీర్వదించి పంపాడు. మతంగముని ఆదేశానుసారం అంజనాదేవి వెంకటాచల క్షేత్రాన్ని చేరుకుని శ్రీ స్వామి పుష్కరిణిలో స్నానం చేసింది. ఆ పుష్కరిణి ఒడ్డున ఉన్న అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి ఆ పక్కనే ఉన్న శ్రీ ఆదివరాహ స్వామి వారిని దర్శించింది. పిదప ఆకాశగంగ తీర్థానికి వెళ్లి అక్కడ ఉపవాస దీక్షతో 1 ఏడాది పాటు వ్రతమాచరించింది, తపస్సు చేసింది. ఆ తర్వాత వాయుదేవుడు ప్రతిరోజు 1 దివ్య ఫలాన్ని అంజనాదేవి చేతిలో ప్రసాదిస్తుండగా దాన్ని ఆమె ఆరగిస్తూ తన తపస్సును కొనసాగించింది. ఈ తపస్సుతో ఆమె పాపాలు తొలగిపోయాయి. 1 తేజస్సు ఆమెను ఆవరించింది. ఆమె గర్భవతి అయింది. 10 మాసాల తర్వాత ఒక పుత్రుడు కలిగాడు. అతడే ఆంజనేయుడు, హనుమంతుడు, వాయుపుత్రుడు అనే పేర్లతో జగత్ప్రసిద్ధుడయ్యాడు. ఆంజనేయుడు అవతరించిన కొండ గనుక అంజనాచలమని, అంజనాద్రి అని ఈ కొండకు పేర్లు కలిగాయి. అలాగే శ్రీనివాసునికి అంజనాద్రీశ్వరుడు అనే పేరు సార్థకమయ్యింది. రుద్రతేజమే వాయు రూపాన చేరి శ్రీధరుని దూతగా ఈ ధరకు దిగినది. భానుఫలమని పట్ట బాలాంజనేయుడే నింగికి గిరిన చోటు నింగినంటినది. ఇది అంజనాదేవి తపము పండిన చోటు, హరికోసమై హనుమ అవతరించిన చోటు. ఇది అంజనాదేవి తపము పండిన చోటు, హరికోసమై హనుమ అవతరించిన చోటు. శ్రీవారి భక్తుల కుటుంబాల్లో గాని
అన్యత్రా గాని వేంకట అనే నామం ప్రతి కుటుంబంలోనూ ప్రతి తరంలోనూ ఎవరో ఒకరికి స్త్రీ పురుషులిద్దరిలో పెట్టుకోవడం, ఆ నామాన్ని మిగిలిన పేర్లతో పాటు కలిపి వాడుకోవడం, ఇది మనం ప్రతి కుటుంబంలోనూ చూస్తూ ఉంటాం. శ్రీ మహావిష్ణువు యొక్క అర్చావతారానికి వెంకటేశ్వర స్వామి అనే పేరు ప్రాచుర్యంలో ఉంది. ఈ పర్వతాలని కూడా వెంకటాచలం అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈ వెంకటం అనే పదానికి రెండు విధాలుగా, వేం అంటే పాపాలను, కటహ అంటే పాపాలను నిర్మూలించే ఈశ్వర స్వామివారు అని వెంకటేశ్వర స్వామికి పేరు. మూలానికి పోతే వేం ఐశ్వర్య బీజమని, కట అనేది అమృత బీజమని, స్వామివారిని సేవిస్తే స్వార్థరహితంగా ధ్యానించి స్వామివారి యొక్క చరణాలే శరణమని శరణాగతి పొందేవారికి ఐశ్వర్యం, అమృతం కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల సిద్ధిస్తుందనేది మనకు ఆగమంలో చెప్పబడిన సత్యం. అటువంటి పవిత్రమైన వెంకటాచల పర్వతాల్లో కొలువున్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ముందు స్వామివారి యొక్క ఆలయానికి ఉత్తర ఈశాన్యంలో ఉన్న స్వామి పుష్కరిణి అనే పవిత్రమైన జలాశయంలో స్నానం చేసి అనేక జన్మల పాపాలను పోగొట్టుకొని తరువాత ఈ పుష్కరిణి తీరంలో వేంచేసి ఉన్న క్షేత్రాధిపతి అయిన వరాహస్వామి వారిని, భూదేవమ్మ వారిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అనేకమైన పుణ్యఫలాలు పొందడం శ్రీ వెంకటాచల యాత్ర క్రమం అని మనకు వెంకటాచల మహత్యంలో చెప్పబడి ఉంది. స్వామి పుష్కరిణి స్నానం, వరాహ వెంకట దర్శనం, మహాప్రసాద స్వీకారం, త్రైలోక్య దుర్లభం అనేది మనకు వెంకటాచల మహత్యంలో భక్తుల కోసం చెప్పబడిన యాత్రా క్రమం. ఈరోజు కూడా సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకునే భక్తులందరూ కూడా ఈ యాత్రా క్రమాన్ని పాటించే స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు. ప్రసిద్ధంగా తిరుమల క్షేత్రానికి 7 పేర్లు కలిగాయి. అందువల్లే స్వామి 7 కొండలవాడుగా పిలువబడుతున్నాడు. ఇంతకు ఈ పర్వత శిఖరాలలో కేవలం 7 కొండలు మాత్రమే ఉన్నాయనుకుంటున్నారా? ఈ తిరుమల కొండకు 7 పేర్లు మాత్రమే ఉన్నాయనుకుంటున్నారా? కానే కాదు. ఈ కొండకు ఉన్న ప్రధానమైన పేర్లు మాత్రమే ఇవి. ఆయా యుగాలలో జరిగిన దివ్య గాథలను అనుసరించి భక్తులు ప్రియాతిప్రియంగా పిలుచుకుంటున్న పేర్లు 7 మాత్రమే. అయినా అనాదిగా ఈ పర్వత క్షేత్రానికి ఎన్ని పేర్లు ఉన్నాయో, ఎన్నెన్ని పేర్లతో పిలువబడుతున్నదో ఎవరికెరుక? తిరుమల వాస గోవింద, పరమ పరాత్పర పాహి ముకుంద, శ్రీవత్సాంకిత శ్రీరమణ, సకలోద్ధరణ శాంతి వితరణ, తిరుమల వాస గోవింద. గుణభూషణ హే గోవింద, వాంఛిత సదన వర గోవింద, సప్తాద్రీశ సర్వేశ, శ్రీ పద్మావతి హృదయేశ, తిరుమల వాస గోవింద. పరమ పరాత్పర పాహి ముకుంద, తిరుమల వాస గోవింద. ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించవచ్చునేమో, సముద్రంలోని నీటి కణాల్ని కూడా లెక్కగట్టవచ్చునేమో, అలానే భూమి మీది దుమ్మురేణువులను కూడా లెక్కించవచ్చునేమో. కాని ఘనమైన ఈ తిరుమల కొండకు ఉన్న పేర్లను గాని, వాటి మహిమలను కాని, అందు కొలువై ఉన్న శ్రీనివాస ప్రభువు లీలలను కాని లెక్కించడానికి ఎవరికీ సాధ్యం కాదు. అయినప్పటికీ ఆ అనంతమైన పేర్లలో తెలిసినంతవరకు, తెలియవచ్చినంతవరకు కొన్ని పేర్లను తెలుసుకుందాం. స్వామివారిని భక్తులందరూ కూడా ప్రేమగా గోవింద గోవింద అని పిలుస్తుంటారు. కాలినడకన 7 కొండలు దాటి స్వామివారిని చేరుకునే భక్తులు, వాహనాల మీద స్వామివారిని దర్శించుకోవడానికి బయలుదేరిన భక్తులు, కష్టాల్లో ఉన్నప్పుడు స్వామివారిని స్మరించుకునే భక్తులు, ఆనందం పట్టలేక స్వామివారిని
స్మరించుకునే భక్తులు ఎక్కువగా ఈ గోవిందనామాన్ని వాడుకుంటుంటారు. గోవింద అన్నది కృష్ణావతారంలో గోవులను సంరక్షించే గోపాలమూర్తిగా స్వామివారికి సార్థకమైన పేరు ఈ గోవిందుడు అనేది. ఇక గోవింద అనే పదానికి రహస్యార్థానికి పోతే, గో అన్న బీజం వేదాలకు కూడా ప్రతీక అని, వేదాలను సంరక్షించే స్వామిగా, వేదాల చేత తెలుసుకోబడే దివ్యశక్తిగా, సర్వాంతర్యామి అయిన శ్రీ మహావిష్ణువును గోవింద అని వేదాల్లో చెప్పబడి ఉంది. పామర జనులకు గోపాలకుడుగాను, యోగ సాధన చేసే భక్తులకు వేద సంరక్షకుడుగాను, వేదజ్ఞుడుగాను స్వామివారిని స్ఫురింపజేసే ఈ గోవిందనామ శబ్దం అతి ప్రసిద్ధమైన నామావళిలో ఒకటి. పూర్వం ఎప్పుడో ఏనాడో బ్రహ్మాది దేవతలంతా కలిసి భూలోక వైకుంఠమైన వెంకటాచలానికి చేరుకొన్నారు. అక్కడ ఆ క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుడు లీలామానుష విగ్రహమూర్తిగా విహరిస్తూ ఉన్నాడు. కొన్ని వేళల్లో దయాంతరంగుడైన వెంకటాచలపతి భక్తులైన కొందరు యోగులకు, పరమమునులకు, దేవతలకు మాత్రం దర్శనమిస్తూ మిగిలిన వేళల్లో అదృశ్యుడై ఉండేవాడు. ఒకానొక సందర్భంలో ఈ స్వామిని దర్శించిన బ్రహ్మాది దేవతలు పెక్కు విధాలుగా ప్రార్థించారు. ఎక్కువై బ్రహ్మాదులు ఎప్పుడు ఇంద్రాదులు చక్కక కొలిచియున్న తత్వమీతడే. ఎక్కువై బ్రహ్మాదులు ఎప్పుడు ఇంద్రాదులు చక్కక కొలిచియున్న తత్వమీతడే. చక్క నారదాదుల సంకీర్తనకు సొక్కి చక్క నారదాదుల సంకీర్తనకు సొక్కి నిక్కిన శ్రీ వెంకటాద్రి నిలయుడీతడే. తిరుమలను శ్రీ వెంకటాచల క్షేత్రమని, శేషాచల పర్వతాలని పురాణాల్లో చెప్పబడి ఉంది. కానీ మనం మహాసంకల్పం చేసుకునేటప్పుడు ఆదివరాహ క్షేత్రం అనే తిరుమలను మనం చెప్పుకుంటాం. స్వయంభవ మన్వంతరంలో ఆది కృతయుగంలో హిరణ్యాక్షుడు అనే దానవుడు భూదేవిని అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళినప్పుడు దేవతల ప్రార్థన మేరకు మహావిష్ణువు శ్వేతవరాహంగా ఆవిర్భవించి హిరణ్యాక్షుని సంహరించి భూలోకాన్ని తిరిగి జలాలపైకి ఉద్ధరించి లోక కళ్యాణం జరిపినప్పుడు దేవతల ప్రార్థన మేరకు భూదేవితో పాటు ఆదివరాహస్వామి స్వర్ణముఖి నది తీరంలో ఉన్న వెంకటాచల పర్వతాల్లో వెలసి దేవతల యొక్క పూజలు అందుకున్నట్టు మనకు వరాహ పురాణంలో చెప్పబడి ఉంది. కట్టెదుర వైకుంఠము కాణచైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ.